వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. భారతీయ సమాజం ఎంతో వైవిధ్యం కలిగింది. అనేక కులాలు, మతాలు, జాతులు, ఆచార్య వ్యవహారాలతో కూడుకున్నది. ఇటువంటి సమాజంలో కొన్ని సందర్భాలలో కొన్ని అంశాలు సున్నితమైనవిగా మారుతాయి. ఇందులో భాష అనేది కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. అయితే చాలా సున్నితమైన, ప్రభావితం చేసే అంశమైన భాషపై జరిగే వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్ ఏర్పడక ముందు ఆ దేశం పాకిస్తాన్లో భాగమై ఉండేది. ఆనాడు తూర్పు పాకిస్తాన్గా పిలువబడుతున్న నేటి బంగ్లాదేశ్లో ఎక్కువ మంది ప్రజలు బెంగాలీ మాట్లాడేవారు. ఉమ్మడి పాకిస్తాన్లో ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించేసరికి బంగ్లాదేశ్ బెంగాలీ ప్రజలు ఈ చర్యను తిరస్కరించారు. దీంతో తూర్పు పాకిస్తాన్లో తిరుగుబాటు మొదలైంది. భాష పెత్తనం ఈ రెండు ప్రాంతాలను విడదీసి బంగ్లాదేశ్ ఏర్పడేలా కారణమయ్యింది. ఇదే తరహా భాష పెత్తనాన్ని సహించని తెలుగు ప్రజలు దానికి వ్యతిరేకంగా పోరాడి మొదట భాషా ప్రవృత్తి రాష్ట్రాన్ని సాధించారు. మన దేశంలో కూడా స్వాతంత్రానికి పూర్వం నుండి నేటి వరకు భాషా అస్తిత్వ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక భాష ఇంకో భాషపై పెత్తనం చేయటానికి, అధికారం చెలాయించడానికి బలవంతంగా ఓ భాషను వేరే భాష మాట్లాడే వారిపై రుద్దడాన్ని ఎవరు సహించరు. భాషపరమైన వివక్ష చూపడం ప్రజలను ఐక్యతను దెబ్బతీయడమే అవుతుంది. భాషా వివక్ష బలవంతపు అమలు తీవ్రమైన విభజనకు దారితీసే ప్రమాదం ఉంది. అయితే అధికారిక భాషల శాఖకు చెందిన సిబ్బంది తెలుగులో వచ్చిన దరఖాస్తులను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో 22 భాషలను అధికారికంగా గుర్తించారు. ఈ అధికారిక భాషలలో ఫిర్యాదులు, విన్నపాలు చేసేందుకు అవకాశం ఉంది. 22 అధికారిక భాషలకు సంబంధించిన అనువాదకులు తప్పనిసరిగా భారత ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండి తీరాలి. అటువంటి అధికారిక భాషల శాఖ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం 2005 కింద తెలుగు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తును హిందీ లేదా ఇంగ్లీష్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించి తిరస్కరించారు. ఇది ఎంతవరకు సమాజం? ఇలా చేయడం భాష అహంకారం అనిపించుకోదా? తెలుగు భాష భారత రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషలతో పాటు ప్రాచీన హోదా కలిగింది. అటువంటి తెలుగు భాషను అధికారిక భాషల శాఖ వారు సరిగ్గా అమలు చేయకుండా తెలుగును అవమానించడమే కాక రాజ్యాంగ విరుద్ధం కూడా అవుతుంది.